హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే తెలుగులో ఈ ఛానల్ పెట్టడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మీరు 10th క్లాస్ తర్వాత కానీ ఇంటర్ తర్వాత కానీ డిగ్రీ తర్వాత కానీ ఐటీఐ చేయాలనుకుంటే ఐటీఐ అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఐటీఐ తర్వాత అప్రెంటిషిప్ నోటిఫికేషన్లు ఎక్కడ వస్తాయి, ఎప్పుడు వస్తాయి, అలాగే మనకి ఐటీఐ అప్రెంటిషిప్ అయిపోయిన తర్వాత కానీ ఐటీఐ అయిపోయిన తర్వాత కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి, ఏ విధంగా అప్లై చేయాలి, ఏ పుస్తకాలు చదవాలన్నది క్లియర్గా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుంది. మీరు కనుక ఇప్పటివరకు ఐటీఐ చేస్తున్నా, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం కానీ అప్రెంటిషిప్ల కోసం కానీ ప్రయత్నిస్తున్నా ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి అప్డేట్ మీకు ఎంతగానో యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్రతి కుటుంబంలో ఆర్థిక పరిస్థితులను మార్చేవాడు ఒకడు ఉంటాడు. అది నీ కుటుంబంలో ఖచ్చితంగా నువ్వే కావాలి. సో ఫ్రెండ్స్, ఉండి మన తల్లిదండ్రులు ఇప్పటివరకు కూడా, అంటే మనం ఐటీఐ చదివినంత వరకు కూడా వాళ్ళు తినకో ₹1 డబ్బులు సంపాదించి మనల్ని ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడి నుంచి మన ఇంటి యొక్క ఆర్థిక పరిస్థితులను ఖచ్చితంగా మనమే మార్చాలి. అది ఏ విధంగా అయినా సరే ఖచ్చితంగా మీరే మార్చాలి. సో ఫ్రెండ్స్, మీ అందరూ కూడా చదువుకు న్యాయం చేయండి. అందరూ ఐటీఐ చదువుకున్న వాళ్ళందరూ నాకు తెలిసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎంతవరకు చదువుకొని ఉంటే దానికి తగ్గ ప్రభుత్వ ఉద్యోగాలన్నీ అప్లై చేసి ఎంత దూరమైనా సరే ఏ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నా సరే ఖచ్చితంగా వెళ్ళి మీరు అటెంప్ట్ చేయండి. పాస్ అవ్వకపోవడం తర్వాత విషయం. ఖచ్చితంగా మీరు ప్రతి ఎగ్జామ్కి వెళ్ళి మంచి ఎక్స్పీరియన్స్ అయితే సంపాదించుకోండి. ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మీకు ఫ్యూచర్లో ప్రభుత్వ ఉద్యోగం రావడానికి ఎంతగానో యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డిసెంబర్ నెలలో మొత్తం వచ్చిన అప్రెంటిషిప్ నోటిఫికేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఆల్రెడీ మన ఛానల్లో చెప్పడం జరిగింది. కానీ నేను ఒకసారి రిఫర్ చేస్తున్నాను అనమాట. అంటే అప్రెంటిషిప్ నోటిఫికేషన్లు ఎన్ని వచ్చాయి, జాబ్ నోటిఫికేషన్లు ఎన్ని వచ్చాయి అన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ 1 by 1 చూడండి. మీరు కనుక ఏదైనా వీడియో మిస్ అయినట్లయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లింక్లో మొత్తం అన్ని నోటిఫికేషన్ల వివరాలు కూడా ఇస్తాను. మీరు ఏ నోటిఫికేషన్ చూడకపోతే ఆ నోటిఫికేషన్లోకి వెళ్ళి క్లియర్గా పీడిఎఫ్ ఒకసారి చూసి అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ నోటిఫికేషన్ ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ అనమాట, సిఎస్ఐఆర్ నుంచి. సో ఫ్రెండ్స్, ఇది డిసెంబర్ 2వ తారీఖు నోటిఫికేషన్ వచ్చింది. మనకి జనవరి 1వ తారీఖు వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది నోటిఫికేషన్ బ్రీఫ్లీగా చదివిన తర్వాత మీరు అప్లై చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఫ్రెండ్స్గా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సిసిఎల్ నుంచి మనకి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది తెలంగాణలోనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కనుక అప్లై చేయకపోతే ఖచ్చితంగా అప్లై చేయండి. మనకి డిసెంబర్ 11వ తారీఖు నుంచి జనవరి 20వ తారీఖు వరకు కూడా మీరు దీనికి అప్లై చేయొచ్చు. ఇక నెక్స్ట్ సౌత్ వెస్టర్న్ రైల్వే నుంచి అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇది డిసెంబర్ 10వ తారీఖు నుంచి జనవరి 9వ తారీఖు వరకు కూడా దీనికి అప్లై చేయొచ్చు. పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ నుంచి ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇది డిసెంబర్ 21వ తారీఖు నుంచి జనవరి 22వ తారీఖు వరకు కూడా మీరు అప్లై చేయొచ్చు. ఇక మనకి బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి మనకి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందో అది డిసెంబర్ 15వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో చూడగలరు. సో ఫ్రెండ్స్గా ఐఓసిఎల్ నుంచి ఏదైతే మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చిందో దీనికి ఐటీఐలో ఏ ట్రేడ్ వాళ్ళు అయితే ఎలిజిబిలిటీ ఉన్నారో ఖచ్చితంగా ఆ ట్రేడ్ ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై చేయండి. డిసెంబర్ 22వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు కూడా ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయగలరు. ఇక రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి ఏదైతే మనకి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందో మనకి డిసెంబర్ 23వ తారీఖు నుంచి మనకి జనవరి 12వ తారీఖు వరకు కూడా మీరు దీనికి ఆన్లైన్లో అప్లై చేయగలరు. సో ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఏంటంటే మజ్గన్ డాక్ లిమిటెడ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నుంచి ఏదైతే అప్రెంటిషిప్ నోటిఫికేషన్ వచ్చిందో మనకి ఇది దాదాపు డిసెంబర్ 23వ తారీఖు నుంచి జనవరి 11వ తారీఖు వరకు కూడా దీనికి మీరు అప్లై చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లన్నీ ఇప్పుడు వరకు వచ్చిన నోటిఫికేషన్ ప్రతిదీ కూడా పక్కా ఎంప్లాయ్మెంట్ న్యూస్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకొని నేను మీకు ఈ నోటిఫికేషన్లు అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఏ ఫేకు లేదు. మీరు ఎటువంటి కామెంట్స్ చూసి మోసపోవాల్సిన అవసరం లేదనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్లు అన్నీ అప్లై చేసుకుంటూ రండి. ఏదైనా అప్లై చేయకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్లో చూసి అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి IRU క్లాసెస్ అని చెప్పేసి మన యాప్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, మనం ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడంలో మన ట్రేడ్ థియరీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నేను
ప్రస్తుతానికి ఫిట్టర్ వాళ్ళకి, ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ట్రేడ్ థియరీ మొత్తం 2 సంవత్సరాల కోర్సు కూడా కేవలం 1200 రూపాయలతో 2 సంవత్సరాల వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో యాజ్ పర్ నిమి ప్రకారం 4 సెమిస్టర్లు అంటే 2 సంవత్సరాల సబ్జెక్టు కూడా పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఎవరైతే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ట్రేడ్లు చేశారో వాళ్ళు ఖచ్చితంగా IRU క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు స్టోర్లోకి, అంటే యాప్ ఉంటుంది, యాప్లోని ఒక స్టోర్ అనే బటన్ ఉంటుంది. ఆ స్టోర్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఫిట్టర్ ఎలక్ట్రికల్ క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్లోకి వెళ్ళి మీరు కంటెంట్ చూసినట్లయితే క్లియర్గా 2-3 డెమో క్లాసెస్ ఉంటాయి. డెమో క్లాసెస్ చూసి మీరు డెసిషన్ అనేది తీసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఇంకా ఖచ్చితంగా ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.